హాయ్, మీకొక చిన్న సజెషన్. ఏం లేదు, మనందరికీ తెలుసు సిటీ లైఫ్, ఉరుకులు పరుకుల జీవితం. పొద్దున్నే చిన్నపిల్లలు లేచి స్కూల్కి వెళ్ళేది, ఉద్యోగాలకి పెద్దవాళ్ళు వెళ్ళేది అంతా మనకు తెలుసు. ఈ హరీబెరీలో మనం స్నానం కూడా ఫాస్ట్గా చేసేస్తాం. అయితే ఈ చలికాలంలో దీక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది ఎంత బద్ధకంగా ఉన్న ఉదయం స్నానం చేసేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ పనులు బట్టి. చాలామంది ఏంటంటే హెడ్ బాత్ చేసేస్తున్నారు. గతంలో అయితే మీకు గుర్తుందో లేదో, 90s జనరేషన్ అయితే నూనె వారం రోజులు 5-6 రోజులు నూనె పెట్టి శనివారం మాత్రమే తలస్నానం చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు నూనె అనేది తలకి లేకుండా తలస్నానమే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ చేయొద్దని చెప్తున్నారు. ఏంటంటే తలస్నానం చేసేవాళ్ళు ముందుగా పాదాల మీద నీళ్లు పోసుకోవాలంట. మన బాడీ ఎప్పటికప్పుడు బ్రెయిన్ హీట్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ హీట్ని పాదాల ద్వారా మనం హీట్ని వేడిని బయటకు వదిలేస్తాం. కానీ చాలామంది వెంటనే బకెట్లో వాటర్ తీసేసుకుని తల మీద పోసేసుకుంటారు. అలా చేయడం వల్ల బ్రెయిన్ షాక్కి గురయ్యే అవకాశం ఉంటుందంట. అందుకే సడన్ డెత్స్ కూడా అవుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మన ఆ హీట్ని, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేయాలంటే ముందుగా కాళ్ళ మీద చన్నీళ్ళు కనుక స్నానం చేస్తే పోసుకొని ఆ బ్యాలెన్స్ అనేది హార్ట్కి అందుతుందంట, సిగ్నల్ అనేది. ఆ తర్వాత బాడీ మీద పోసుకుని తర్వాత లాస్ట్కి తల మీద పోసుకొని చేయాలని చెప్పేసి మన చిన్నపిల్లలు స్నానం చేయించినా కూడా అది అబ్జర్వ్ చేయొచ్చు. సో కాళ్ళు పోసి బాడీ అదైనాక తలకి పోస్తూ ఉంటారు. ముందుగా డైరెక్ట్గా తల మీద పోయారు. ఇది ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆచారం. ఇదే ఫాలో అవ్వండి, సైన్స్ కూడా ఉంటుంది ఇందులో అని చెప్పేసి చాలామంది ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. సో ఈసారి తలస్నానం చేసేటప్పుడు జాగ్రత్త.